మా టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులు అంటే బాగున్నాయి కదా. గోధుమ పిండి తీసుకున్నానండి, ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే కొండ పిండి కాకుండా మగ ఆడించిన పిండి అయితే చాలా మంచిది. అందులో ఉప్పును, వాము, నూనె, ఆయిల్ వేసానండి. వేసేసి మనం చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవడం అనమాట. దీన్ని ఏంటంటే పెద్ద చపాతీలాగా చేసి ఏదైనా బౌల్ తీసుకుని చిన్న చిన్న చపాతీలాగా కట్ చేసుకోవాలండి. దానికి ఏంటంటే నేను శనగపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. ఒక 4 hours నానబెట్టి ఉంచుకున్నాను. నానిన శనగపప్పు నీళ్ళంతా తీసేయాలండి, నీళ్ళు ఉండకూడదు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వేసేసి ఉప్పు గ్రైండ్ చేశాను. ఈ చిన్న చపాతీల్లోకి ఆ శనగపిండి ముద్దను పెట్టి ఇలా కవర్ చేయాలన్నమాట. కవర్ చేస్తే కనుక అది ఏంటంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇవి వేసేసేయండి, ఏమీ ముద్దగా అవ్వవు. మరి నీళ్ళలో వేయద్దు, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేయండి, అప్పుడు బాగా ఉంటుంది. అవి ఒక 20 minutes ఉడికించిన తర్వాత ఆవాలు, నువ్వుపప్పు, జీలకర్ర వేయించేసి పోపు అందులో ఇవి వేసేసి పైన ఏంటంటే ఉప్పు, కారం వేసి కొంచెం